అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను మీకోసము డ్రమ్ స్టిక్ మిల్క్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని, కడాయిలోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కున్నటువంటి 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 4, దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. ఆ తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము డ్రమ్ స్టిక్‌ను నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. త్వరగా వేగడానికి కాస్త పసుపును యాడ్ చేయాలి. ఆలోగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మిశ్రమంలో యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను. ఈ మనము శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి మునక్కాయలను. తర్వాత మునక్కాయలను ఉల్లిపాయ మిశ్రమంలోనికి వేసుకొని కొంచెం లేతగా ఉన్నటువంటి మునక్కాయలైతే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి. ఇందులోకి మనము కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిలోనికి ఫ్రెష్‌గా రుబ్బుకున్నటువంటి కాస్త ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను మనము యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత మునక్కాయలకు సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనము పక్కన పాలును వేడి చేసుకొని పెట్టుకోవాలి. 1:30 గ్లాస్ పాలైతే సరిపోతుంది. తర్వాత ఇవి ఉడకడానికి కాస్త వాటర్‌ను మనము యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత తగినంత కారం, రుచికి సరిపడా. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలను మనము యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా పాలు పోసి వండుకున్నటువంటి మునక్కాయ కర్రీ రెడీ అయింది. ఎంజాయ్ అండి. బాయ్ అండి.